మనకి జనరల్ గా రాజమౌళి మూవీ స్టార్ట్ అవుతుందంటే పెద్దగా అప్డేట్స్ ఏమి ఉండవు. అంటే స్టోరీ గురించి గానీ క్యారెక్టరైజేషన్స్ గురించి గానీ ఇలాంటివి కూడా ఎక్కువగా రివీల్ అవ్వవు. బట్ మనకి ఇప్పుడు SSMB 29 గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వచ్చింది. అంటే మహేష్ బాబు గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అండ్ హీరోయిన్స్ గురించి అండ్ విలన్ గురించి, ఈ లొకేషన్స్ ఎక్కడెక్కడ ఫిక్స్ చేశారు, అసలు ఈ సినిమాకి సంబంధించిన సెట్స్ ఎక్కడ వేశారు, ఇలాంటి విషయాలన్నీ కూడా కొన్ని అయితే రివీల్ అయ్యాయి. ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు మూవీ అండ్ తెలుగు. మీరు కానీ నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. సో జనరల్ గా సినిమాల విషయంలో రాజమౌళి రూట్ సెపరేట్ గా ఉంటది. ఎందుకంటే రాజమౌళి సినిమాల విషయంలో హడావిడి ఏం చేయడు, సైలెంట్ గా పని కానిచ్చేస్తుంటాడు. అలాగే బ్యాక్గ్రౌండ్ లో మాత్రం మూవీకి సంబంధించిన అన్ని పనులు కూడా కంప్లీట్ అయిపోతుంటాయి. అలాగే మూవీకి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా అన్ని రెడీ అవుతేనే బయట చెప్తాడు. కానీ ఈ లోపే ఏదో ఒక లీక్ అయితే వస్తుంటది సినిమా గురించి. అలానే సోషల్ మీడియాలో కూడా అవి వైరల్ అయిపోతుంటాయి. ఫ్యాన్స్ నుంచి కూడా ఇంకా కొన్ని డిమాండ్స్ వస్తాయి, మాకు ఇలా కావాలి అలా కావాలని చెప్పి. సో ఇవన్నీ కూడా రాజమౌళి ఎప్పుడు పట్టించుకోవడం అనుకోండి, అది వేరే విషయం. ఎన్ని లీక్స్ వచ్చినా ఎన్ని వార్తలు వస్తున్నా సరే గుట్టుగా పని కానిచ్చడం మన రాజమౌళి స్టైల్. సో లొకేషన్ ఫిక్సింగ్ దగ్గర నుంచి క్రూ అండ్ కాస్టింగ్ సెలక్షన్ వరకు తన స్ట్రాటజీ అయితే ఫాలో అవుతాడు రాజమౌళి. బట్ మనకు ప్రతి విషయంలో కూడా రాజమౌళి మార్క్ అయితే కనిపిస్తుంది. సో రాజమౌళి అయితే ఇప్పటి వరకు మూవీకి సంబంధించిన ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు. బట్ అప్పుడెప్పుడు రాజమౌళి ఫాదర్ విజయేంద్ర ప్రసాద్ అయితే జస్ట్ మూవీ తాలూకు స్టోరీ లైన్ ఎలా ఉండబోతుంది, అలాగే మూవీలో మ్యూజిక్ డైరెక్టర్ గా కేరవాణిని తీసుకున్నాం అని అయితే చెప్పారు అప్పుడు. అంతే. SSMB 29 గురించి హీరో, మ్యూజిక్ డైరెక్టర్ ఈ రెండు విషయాలు తప్ప మనకి ఎంతవరకు అఫీషియల్ గా అయితే ఏ న్యూస్ బయటికి చెప్పలేదు. అలాగే నెక్స్ట్ ఈ మూవీలో మహేష్ బాబు గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనే విషయం కూడా ఒక చిన్న లీక్ అయితే వచ్చింది. అదేంటంటే మనకు హాలీవుడ్ లో చాలా సూపర్ మ్యాన్ మూవీస్ వచ్చాయి. అలాగే మన ఇండియన్ ఫిల్మ్స్ లో కూడా సూపర్ మ్యాన్ మూవీస్ అయితే వచ్చాయి, లైక్ హనుమాన్ గానీ, క్రిష్ గానీ ఇలాంటివి. సో ఇప్పుడు మనకి SSMB 29 లో కూడా మహేష్ బాబు ఒక సూపర్ మ్యాన్ టైప్ క్యారెక్టర్ అయితే ప్లే చేయబోతున్నాడు అని అయితే మనకు తెలుస్తుంది. అంటే సమ్ హనుమాన్ కి సంబంధించిన పవర్స్ అన్ని కూడా మహేష్ బాబుకి ఈ మూవీలో ఉండబోతున్నాయి. సో మహేష్ బాబు ఇందులో ఒక సూపర్ మ్యాన్ గా యాక్ట్ చేస్తున్నారని అయితే మనకి లీక్ అయితే వస్తుంది. బట్ అఫీషియల్ గా అయితే ఇంతవరకు చెప్పలేదు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో మనకు ఒక విషయం అయితే కన్ఫర్మ్ అయింది, అది హీరోయిన్ కోసం. సో SSMB 29 లో హాలీవుడ్ యాక్టర్ ప్రియాంక చోప్రా యాక్ట్ చేస్తుందని ఇంతకు ముందు ఒక చిన్న రూమర్ అయితే తిరిగింది. సారీ, ఇక్కడ హాలీవుడ్ యాక్టర్ అని ఎందుకన్నానంటే ఎందుకంటే ఇప్పుడు ప్రియాంక చోప్రా ఈజ్ హాలీవుడ్ యాక్ట్రెస్, నాట్ బాలీవుడ్ యాక్ట్రెస్ అండ్ నాట్ ఇండియన్ యాక్ట్రెస్. సో ఇప్పుడు SSMB 29 లో ప్రియాంక చోప్రా యాక్ట్ చేస్తున్నారు అనే రూమర్ ఏదైతే ఉందో అది కన్ఫర్మ్ అయిపోయింది. ఎందుకంటే ప్రియాంక చోప్రా రీసెంట్ గా హైదరాబాద్ కూడా వచ్చారు. సో రాజమౌళి గారి ప్రాజెక్ట్ కోసమే ప్రియాంక చోప్రా హైదరాబాద్ వచ్చారని చెప్తున్నారు. సో ప్రియాంక చోప్రా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో కనిపించిన వీడియోలు కూడా బయటకైతే వచ్చాయి. సో మూవీ టీమ్ కూడా రీసెంట్ గా హైదరాబాద్ లో పూజా సెరమనీ కూడా చేశారు. అలాగే రీసెంట్ గా రామోజీ ఫిలిం సిటీలో కూడా ఈ సినిమాకి సంబంధించిన సెట్స్ కూడా వేశారు. అలాగే గండిపేటతో పాటు అల్యూమినియం ఫ్యాక్టరీ ఏరియాస్ లో కూడా ఈ సినిమాకి సంబంధించిన సెట్స్ అయితే వేశారు. సో ఇప్పుడు ఇదంతా చూసుకుంటే ప్రియాంక చోప్రా ఇందులో హీరోయిన్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ అసలు ప్రియాంక చోప్రానే ఎందుకు తీసుకున్నారు అనేది కూడా రాజమౌళి చాలా స్ట్రాటజీ ప్రకారమే హీరోయిన్ గా ప్రియాంక చోప్రాని తీసుకున్నారు. ఎందుకంటే రాజమౌళి ఫస్ట్ టాలీవుడ్ లో ఫిల్మ్స్ తీసేవారు, తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో తీశారు. సో ఇప్పుడు మన SSMB 29 మూవీ ఏదైతే నెక్స్ట్ రాజమౌళి నుంచి రాబోతుందో అది జస్ట్ ఓన్లీ ఇండియన్ సినిమానే కాదు. సో ఇది ఒక పాన్ వరల్డ్ సినిమా అని కూడా మనకి చాలా క్లియర్ గా అర్థం అవుతుంది. ఎందుకంటే ఈ మూవీలో చాలా మంది హాలీవుడ్ యాక్టర్స్ కూడా ఉన్నారని చెప్తున్నారు. సో మూవీకి హాలీవుడ్ కలరింగ్ ఉండాలంటే మనకి హీరోయిన్ గా ఆల్రెడీ ప్రియాంక చోప్రా బాలీవుడ్ లో చాలా పాపులర్, తర్వాత ఆవిడ ఫారెన్ వెళ్ళిపోయినాక చాలా హాలీవుడ్ మూవీస్ లో కూడా యాక్ట్ చేశారు. దానికి తోడు రీసెంట్ గా ప్రియాంక చోప్రా సిటాడెల్ అనే ఇంగ్లీష్ వెబ్ సిరీస్ లో కూడా యాక్ట్ చేశారు. సో ప్రియాంక చోప్రా అయితే ఇంగ్లీష్ లో కూడా చాలా పాపులర్ కాబట్టి అది మూవీకి చాలా బెనిఫిట్ అవుతుంది. కాబట్టి ప్రియాంక చోప్రాని మనకి ఇక్కడ హీరోయిన్ గా తీసుకున్నట్టు తెలుస్తుంది. అలాగే SSMB 29 మూవీ స్టోరీ అంతా కూడా అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుందని ఆల్రెడీ విజయేంద్ర ప్రసాద్ గారు చెప్పారు. అండ్ ఈ మూవీకి సంబంధించిన క్రూ కూడా చాలా పెద్దది ఉందని చెప్తున్నారు. సో ఈ మూవీని షూట్ చేయడానికి ఇంతమంది క్రూని కూడా అమెజాన్ ఫారెస్ట్ లోకి తీసుకెళ్లి రియల్ లొకేషన్స్ లో కొంచెం గ్రాఫిక్స్ అదే యాడ్ చేసి తీయబోతున్నారని చెప్తున్నారు. సో అంత ఈజీ కాదు ఇంతమంది క్రూతో అమెజాన్ ఫారెస్ట్ లోకి తీసుకెళ్లి అక్కడ కొన్ని సెట్స్ చేసి షూటింగ్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. సో ప్రాక్టికల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా డబ్బు ఖర్చు అవుతుంది. అండ్ అమెజాన్ ఫారెస్ట్ అంటే చాలా దట్టంగా ఉంటుంది, అక్కడ చాలా ప్రమాదాలు కూడా ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి షూటింగ్ టైంలో. సో ఇలాంటి ఛాలెంజెస్ అన్ని కూడా మూవీ టీమ్ కి అయితే షూటింగ్ టైంలో ఎదురవుతాయి. అలాగే మనకి మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా యాక్ట్ చేస్తున్నారని అయితే చెప్తున్నారు. సో ఆల్రెడీ మనకి పృథ్వీరాజ్ సుకుమారన్ గారు సలార్ మూవీలో యాక్ట్ చేశారు. సో మన టాలీవుడ్ ఆడియన్స్ కూడా ఆయన పరిచయమే, కొత్త ఏమి కాదు. సో ఇది కూడా ఒక మంచి చాయిస్ అనే చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అవ్వాల్సిందే, బట్ అక్కడ సింహ మ్యారేజ్ ఉండడం వల్ల సినిమా షూటింగ్ అయితే పోస్ట్ పోన్ అయింది. సో ఇప్పుడు ఆ పెళ్లి హడావిడి అంతా అయిపోయింది కాబట్టి మూవీ అయితే రీస్టార్ట్ అవడానికి రెడీగా ఉంది. సో రాజమౌళి ఒకవైపు ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా చేస్తూనే ఇంకోవైపు మూవీని స్టార్ట్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు. ప్రాబబ్లీ జనవరి లాస్ట్ వీక్ లో ఈ మూవీకి షూటింగ్ అయితే స్టార్ట్ అవబోతుంది. జనరల్ గా మనకి రాజమౌళి మూవీస్ అంటే రాజమౌళి అయితే ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టి మూవీకి సంబంధించిన విషయాలన్నీ కూడా చెప్తారు. సో నెక్స్ట్ SSMB 29 మూవీకి సంబంధించిన ప్రెస్ మీట్ కూడా పెట్టబోతున్నారని అయితే మనకు తెలుస్తుంది. సో ఫైనల్ గా జనవరి లాస్ట్ వీక్ లో అయితే మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ అవబోతుంది. సో ఇది కంటిన్యూస్ గా ఒక 2 years అయితే షూటింగ్ ఉండబోతుంది. అలాగే ఈ మూవీ తాలూకు ఫస్ట్ పార్ట్ అయితే 2027 లో అయితే మనకి రిలీజ్ చేయబోతున్నారు. సో ఇది ఈ రోజు వీడియో. మీకు గనుక వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.